నమస్కారం సార్. నమస్కారం. జర్నలిస్ట్ డైరీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన ముందున్నారు ప్రత్యేక అతిథి టి. చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి. తన జీవితంలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు మట్టిలో మాణిక్యంలాగా గ్రామీణ ప్రాంతంలో నిజామాబాద్‌లో ఒక మామూలు పేదరిక కుటుంబంలో పుట్టిన చిరంజీవులు గారు ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయిన ఐఏఎస్ అధికారిగా, పరిపాలన రంగంలో, సామాజిక రంగంలో ఎంతో కృషి చేశారు. ఐఏఎస్ అధికారిగానే కాకుండా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. విద్యారంగము, సామాజిక రంగము, గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్‌మెంటు, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ ప్లానింగ్, ఉమెన్ ఎంపవర్‌మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, ఈ గవర్నెన్స్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ప్రభుత్వంలో కీలకమైన అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తూ ప్రతిభావంతమైన ఆఫీసర్‌గా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మన టాపిక్ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందంటాం. యువతే దేశ భవిష్యత్తు అని చెప్తుంటాము. అలాంటిది మీరు యువత, నిరుద్యోగము, ఉపాధి అవకాశాల మీద మన ముందు ఉన్న టాపిక్. ప్రత్యేకంగా మీరు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్‌గా కూడా ఉన్నారు. మీ అనుభవాలు, నిరుద్యోగ సమస్యకి పరిష్కారాలు ఈ చర్చ ద్వారా రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సమస్య పేదరికం. మరి ఈ చర్చ ద్వారా మన నిరుద్యోగ యువతకి, మన ప్రజలకి పరిష్కార మార్గాలు దొరకాలని ఆశిస్తూ, ముందుగా చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ వెల్కమ్ సార్. నమస్కారం. సార్, ఉపాధి, ఉద్యోగము, నిరుద్యోగం ఈ అంశాల మీద ఫస్ట్ బేసికల్‌గా ఎలా అర్థం చేసుకోవాలి సమాజం? చూడండి, భారతదేశం అనేది యువకులతో కూడుకున్నటువంటి దేశం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంటే భారతదేశం యువ రక్తంతోటి ఉరకలెత్తుతూ ఉంది. సో ఇలాంటి యువక రక్తం ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి ఈ పాపులేషన్ డివిడెండ్‌ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పాపులేషన్‌ను ప్రాపర్‌గా మనం ఉపయోగించుకోకపోతే పాపులేషన్ డిజాస్టర్‌గా మారే ప్రమాదం ఉంది. సో ఎవరికైనా సరే ఉద్యోగం అనేది మానవ లక్షణం. సో ప్రతి మనిషి తను చదువుకున్న తర్వాత తన చదువుకు తగ్గట్టుగా తనకున్న నైపుణ్యాలకు అనుకూలంగా ఉద్యోగం లేదా ఉపాధి దొరకాలని అనుకుంటాడు. లేదా తానే స్వయం ఉపాధి కూడా పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు భారతదేశంలో మనం జంజీ యువతని తీసుకుంటే, అంటే మనం 1997 నుంచి 2022 వరకు ఉన్నటువంటి 2012 వరకు ఉన్నటువంటి యువతను జంజీ యువత అని అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోడనే ల్యాప్‌టాప్‌లు గానీ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో చూసినటువంటి యుగం. వాళ్ళని చూసుకుంటే మన దేశ జనాభాలో 27.7% ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అంటే సుమారు 140 కోట్లలో 37 కోట్ల జనాభా వాళ్ళదుంది. అదేవిధంగా మనము 21 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టయితే 45 సంవత్సరాల లోపు వాళ్ళని చూస్తే సుమారు 50 కోట్ల జనాభా ఉంటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున యువకులతో కూడుకున్నటువంటి భారతదేశం వీళ్ళకు ఉపాధి కల్పించడం లేదా ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక గొప్ప ఛాలెంజింగ్ ఇష్యూ. ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలు కూడా నిరుద్యోగ సమస్యను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భారతదేశంలో ఉన్నంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య అక్కడ లేదు. ఇక్కడ భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంటే 3 రకాలుగా చూడాలి అది. సరే. ఒకటి, చదువుకున్న తర్వాత నైపుణ్యాలు ఉన్న తర్వాత కూడా ఉద్యోగాలు దొరకకపోవడం ఒకటి. రెండోది, ఉద్యోగం దొరికినా ఆయన స్కిల్‌కు ఉన్నటువంటి ఉద్యోగం దొరకకపోవడం. ఓకే. మూడవది, ఉద్యోగం దొరికినా సరి అయినటువంటి శాలరీ ఇవ్వకపోవడం. అంటే ఉద్యోగానికి తగ్గట్టు ఆయనకు జీతం లేకపోవడం. సో ఈ 3 అంశాలుగా మనం చూడాలి. అదేవిధంగా ఉద్యోగం అంటే కేవలం ఏదో తన పుట్ట పోసుకోవడానికి కాదు. ఉద్యోగం అంటేనే ఉదరపోషణ కొరకు చేసుకునే పని అనేది మనకు తెలుసు. అవును. అట్లాంటప్పుడు అది కేవలం ఉదరపోషణ కాదు. ఉద్యోగం లేకపోతే అది సమాజం పైన ఒక తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్ అన్న ఇంగ్లీష్‌లో. కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తి నిరుద్యోగిగా ఉంటే సమాజానికి చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. అందుకని ఉద్యోగాన్ని సామాజిక కోణంలో చూడాలి. అదేవిధంగా ఫ్యామిలీ కోణంలో చూడాలి. వ్యక్తిగత కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఉన్న నిరుద్యోగం చూస్తే మనకు సాధారణంగా ఏంటంటే లేబర్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఓకే. 2025లో వాళ్ళు ప్రచురించినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు నిరుద్యోగం తీసుకుంటే 9.9% ఉంది. అందులో అర్బన్‌లో తీసుకుంటే దాదాపు 13.4% వరకు ఉంది. అదే తెలంగాణలో చూసుకుంటే అదే నిరుద్యోగము 18.1% ఉంది. ఓహ్! ఓవరాల్‌గా కూడా చూస్తే భారతదేశంలో 3.2% నిరుద్యోగం ఉంటే తెలంగాణలో 5% ఉంది.
తెలంగాణలో భారతదేశ సగటు కంటే కూడా అత్యధికమైనటువంటి నిరుద్యోగ రేటు ఉంది. అదేవిధంగా భారతదేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. సో భారతదేశం అందుకనే తెలంగాణ నుంచి మీరు చూస్తే పెద్ద ఎత్తున నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అవును సార్. ఇవాళ సుమారు 16 లక్షల మంది యువత గల్ఫ్‌లో పనిచేసుకుంటూ ఉపాధి బతుకుతున్నారు. ఇక్కడికి వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు, కాదనలేము, హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో. కానీ ఇక్కడున్నటువంటి యువకులు ఉమ్. సరి అయినటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రభుత్వాలు చేయకపోవడంతో పుట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు అన్‌స్కిల్డ్ లేబర్‌గా పోతున్నారు. అక్కడ కూడా స్కిల్డ్ లేబర్ కాదు వాళ్ళు. సో అందువలన ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల బేసిస్ మీద జరిగింది. కానీ అనుకున్నటువంటి నియామకాలు తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా రాలేదు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే తెలంగాణ రాకన్న మొదలు ఉద్యమ కాలంలో తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పి పాలకులు నమ్మించారు. కానీ అట్లాంటిది ఎలాంటి చర్యలు తీసుకోలే, అది రాలే. వాస్తవానికి అన్ని ఉద్యోగాలు కూడా ఏ ప్రభుత్వమైనా క్రియేట్ చేయలేదు. కానీ ప్రైవేట్ రంగంలోనే క్రియేట్ చేయాలి. సో ఇవాళ ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 1,60,000 ఉద్యోగాలు వాళ్ళు నియమించడం జరిగింది. గత 2.5 సంవత్సరాల్లో తీసుకుంటే సుమారు ఒక 65,000 ఉద్యోగాలు వచ్చినాయి. కేవలం 2,25,000 ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వ రంగంలో వచ్చినాయి. ప్రైవేట్ రంగంలో తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఐటీ సెక్టారు శీఘ్రగతిన అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనకు అప్పటికే రావాల్సిన ఐటీ ఇండస్ట్రీ తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుందని చెప్పేసి బెంగళూరుకో, పూణేకో, చెన్నైకో తరలిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత శాంతి సామరస్యాలు ఏర్పడడంతో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ తరలి వచ్చింది. అంటే అప్పటికే బెంగళూరు కానీ, పూణే కానీ అవి లీవబుల్ సిటీగా లేకుండా తయారైపోయినాయి. ఎందుకంటే ఓవర్ క్రౌడ్ అయిపోయినాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో హైదరాబాద్ అప్పటి వరకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ డెవలప్డ్ ఉంది కాబట్టి ఇక్కడ పరిగెత్తుకొచ్చారు. ప్రభుత్వాలు కూడా కొంత పాలసీలో వాళ్ళకు వెసులుబాటు కల్పించినాయి. కొంత ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అయినాయి. కానీ ఆ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి రాలే. ఆ ఉద్యోగాలు కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్ నుంచి, ఎందుకంటే అవన్నీ స్కిల్డ్ లేబర్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. ఇవాళ ఏం జరిగింది, తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా పెరిగిపోయింది. భారతదేశంలోనే మనం మొన్నటిదాకా మొదట అన్నాము, కానీ వరల్డ్ బ్యాంక్ మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3rd స్థానంలో మనం ఉన్నాం. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశ సగటు కంటే డబుల్ ఉంది. కానీ ఆ పర్ క్యాపిటా ఇన్కాన్ని కూడా మనం జిల్లాల వారీగా మనం పోల్చి చూస్తే అదంతా కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ డిస్ట్రిక్ట్దే. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు సాధారణంగా మీరు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే సుమారు 7.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. తెలంగాణలో ఓవరాల్గా మనకు 4,20,000, 30,000 ఆదాయం ఉంది. భారతదేశంలో తీసుకుంటే 2,20,000, 30,000 ఉంది. కానీ ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఈ డిస్ట్రిక్ట్ల పర్ క్యాపిటా ఇన్కము మిగతా అంటే 33 డిస్ట్రిక్ట్లలో 20-30 డిస్ట్రిక్ట్లతో కంపేర్ చేసే వరకే ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువవుతుంది. వాస్తవంగా జిల్లాలది మనం పోల్చి చూస్తే అంత పెద్ద గొప్పగా ఎదుగుదల ఏం లేదు. ఇప్పుడు మీరు అంటుంటే అసలు తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలి. సహజ వనరులు పుష్కలంగా ఉండి, మానవ వనరులు పుష్కలంగా ఉండి, ఖనిజ వనరులు ఉండి, యువత ఉన్నప్పటికీ కూడా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని అప్పుడు చెప్పిన పాలకులు ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, బొంబాయి వలసలు ఆగలేదు, దుబాయి వలసలు ఆగలేదు. గల్ఫ్ నుంచి శవాన్ని తెచ్చుకోవడమే ఒక యుద్ధం అవుతుంది. అంటే తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్ర గుండెకాయ మా ఉద్యోగాలు మాకు కావాలని. ఇప్పుడు మనం గుజరాత్ లాగానో, రాజస్థాన్ లాగానో, లేకపోతే సహజ వనరులు లేని రాష్ట్రం కాదు. ఇన్ని రకాల పంటలు, ఇన్ని రకాల నేలలు, ఇన్ని రకాల ఖనిజ వనరులు ఉండి, ఒకవైపు గోదావరి, కృష్ణా నది ఉన్నప్పటికీ మరి ఎందుకు అన్నీ ఉండి అల్లుడి నోట్లో శన్నన్నట్టు సకల సంపదలు ఉన్న నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు. మరి ఎందుకు ఇలా ఈ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి సామాజిక కోణంలో? ఈ సమస్య పరిష్కారానికి మన ముందున్న మార్గాలు ఏంటి? ఇప్పుడు ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలంటే మొదలు ప్రభుత్వాలు ఈ రంగం పైన దృష్టి సారించాలి. ఇవాళ ఏమైందంటే ప్రభుత్వ రంగంలో ఈ యువత ఇంత పెద్ద ఎత్తున ఉంది, ఈ యువత నిరుద్యోగం ఉంది, దీన్ని ఎట్లా పరిష్కరించాలని చెప్పేటువంటి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఇవాళ ఉద్యోగాలు కల్పించే శాఖలు ఎట్లా ఉన్నాయంటే లేబర్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎగ్జాక్ట్లీ అదొక మంత్రిత్వ శాఖ. అదేవిధంగా ఎడ్యుకేషన్కు ఒక దాంట్లో వెళ్ళిపోతారు, ట్రైనింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ.
సో ఇవాళ అసలు ఇండస్ట్రీకి కావలసినటువంటి స్కిల్స్ ఏంటి? ఎట్లాంటి స్కిల్ సెట్స్ మన ప్రజల దగ్గర ఉన్నాయి? వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి? ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీలో ప్లేస్‌మెంట్ ఇవ్వాలి? అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ మన దగ్గర ఉన్న నేచురల్ రిసోర్స్ ఏంటి? మినరల్ రిసోర్స్ ఏంటి? హ్యూమన్ రిసోర్స్ స్కిల్ ఏంటి? దీన్ని ఎట్లా మ్యాపింగ్ చేయాలి? ఎట్లా టై అప్ చేయాలి? అని ఒక కనెక్టింగ్ ఎక్స్‌క్లూజివ్ మంత్రిత్వ శాఖ ఒక సమగ్రమైన సమన్వయం లేదు. లేదు. అది ఎగ్జాక్ట్. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. మీరు చూడొచ్చు. ఒక పశుసంవర్ధక శాఖ అని శాఖ పశువులకుంటాయి. అవును సార్. రకరకాల అవును. శాఖలున్నాయి గానీ, అవును. అసలు ఇంత పెద్ద హ్యూమన్ క్యాపిటల్ అసలు. క్యాపిటలు దానికో మంత్రిత్వ శాఖ లేదు. అసలు ఈ సమస్య అంతా కారణం ఏందంటే, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌లల్ల ఇది డిస్ట్రిబ్యూట్ అవ్వడంతో ఎవడు ఓనప్ చేసుకుంటలే. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ ఉంది ఎక్స్‌క్లూజివ్‌గా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది. సో, అప్పుడేమైతది ఆ శాఖ ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసింది? అవును. ఎంత టార్గెట్ ఇచ్చినాం? ఎంత డబ్బు రిలీజ్ చేసినాం? అనేటువంటిది ఒక అంశం ఉంటది. సో, ఇవాళ పాలకులేందంటే, వాళ్ళకు ఈ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌గా ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ ఉండి హ్మ్. హ్మ్. చేసేటువంటి ఆలోచన విధానం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ సార్. మన భారతదేశం యొక్క మేజర్ స్ట్రెంగ్తే యూత్. యెస్. ఇంత పొటెన్షియల్ 21-45 ఉన్నది. 30% 35% ఆ! ఉన్నది. 50 క్రోర్స్. అలాంటిది హ్మ్. 50 కోట్ల మంది. ఎడ్యుకేషన్‌కి, ఎంప్లాయ్‌మెంట్‌కి, సంబంధమే లేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌కి, లేబర్ డిపార్ట్‌మెంట్‌కి, స్కిల్ ఇంక్యుబేషన్ సెంటర్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌కి ప్రపంచంలో అంతా గూడా సమన్వయంతో కనెక్టింగ్ డాట్స్ తోటి విద్య, ఉద్యోగము, ఉపాధి, నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ ఎకానమీ, ఎంఎస్ఎంఈ ఇట్లా ఇన్ని రకాల ఇన్‌స్టిట్యూట్స్ ఉండి కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ గురించి తెలవట్లే. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఎంఎస్ఎంఈలో ఏం జరుగుతుందో తెలవట్లే. ఎంఎస్ఎంఈలో ఉన్న వాళ్ళకి ఏఐలో ఏం జరుగుతుందో తెలవట్లే. మీరు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, సామాజికవేత్తగా ఎట్లా దీని పరిష్కారం ఏం చేద్దామంటారు? సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎడ్యుకేషన్‌కు, ఎంప్లాయ్‌మెంట్‌కు, ఇండస్ట్రీకి హ్మ్. కనెక్టివిటీ ఉండాలి. ఓకే. సో, మన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉండే సిలబసు హ్మ్. ఇండస్ట్రీ డిక్టేట్ చేయాలి. ప్రాక్టికల్ సమన్వయంతోటి ఆ ఇండస్ట్రీ ఎగ్జాక్ట్‌లీ. మనం ఆ సిలబస్‌ను మార్కెట్ ఓరియెంటెడ్ మనం తయారు తయారు చేయాల్సి చేయాలి. ఉంటది. తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ మీద మనం మాక్సిమం ఇన్వెస్ట్ చేయాలి. ఇవాళ మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ ఏమాత్రం కూడా సరిపోదు ఎడ్యుకేషన్ మీద పెట్టేది. ఇవాళ చైనా లాంటి దేశం ఉంటే, హ్మ్. చైనాలో కూడా యూత్ కంపేరబుల్‌గా మనంత లేకపోవచ్చు గానీ, చైనాలో కూడా యూత్ ఉంది. కానీ ఎగ్జాక్ట్. నిరుద్యోగం మనంత తీవ్రంగా లేదు. అవును సార్. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్‌కు, ఎడ్యుకేషన్‌కు లింక్ చేసినారు. ఓహ్! సో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే వాళ్ళు ఇవాళ నంబర్ 1. మ్యానుఫ్యాక్చర్ నంబర్ 1 దేశంగా అమెరికా మారిపోయింది. బీట్ సో, ఆ చేశారు. విధంగా ఉంది. మనకిక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చదువు నేర్పిచ్చేసి, ప్రపంచంలో ఎక్కడన్నా ఉద్యోగాలు చూసుకోరా అని చెప్పేసి ఇవన్నీ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఓకే. ఇప్పుడేమైపోయింది ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ ల్యాండ్. మైగ్రేషన్. అవును సార్. సో, మైగ్రెంట్ నేషన్. నేషన్‌గా మారిపోయింది. సో, ఆ సినారియో రివర్స్ కావాలి. ఇవాళ మనం చదువు మీద ఇన్వెస్ట్ చేసి, లక్షలు ఖర్చు పెట్టి, వాడిని బయటకు పంపించేసి, అక్కడ అతను పోయి ఉద్యోగం చేసుకుంటా, అక్కడి దేశం ఎకానమీకి అభివృద్ధి తోడ్పడుతున్నాడు. కాకపోతే అతను మన దగ్గరికి ఫారిన్ రెమిటెన్సెస్ పంపొచ్చు. అది వేరే ఇష్యూ గానీ, బట్ ఇక్కడ జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదు. అది ఇక్కడ మెయిన్ ఇష్యూ. అందుకనే మనకు ఎంప్లాయ్‌మెంటు, ఎడ్యుకేషను, ఎంప్లాయ్‌మెంట్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ ఏం గావాలి అనేటువంటి దానికి ఇద్దరు కలిపి సిలబస్ తయారు జేయాలి ఒకటి. దానిపైన ఇన్వెస్ట్‌మెంట్ ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేషన్ మీద పెంచాలి 2. మూడోదేందంటే మార్కెటింగ్ కూడా వీళ్ళకు అంటే మన దగ్గర ఏందంటే సహజంగా యూత్ ఏం ఆలోచిస్తదంటే, నేను చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ రంగంలోను, ప్రైవేట్ రంగంలోను ఉద్యోగాలు దొరకాలని చూస్తుంటారు. అట్లా గాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ కూడా వాళ్ళకి ఎట్లా చేయాలి? అదేవిధంగా బ్యాంకర్స్. ఈ ఎగ్జాక్ట్‌లీ. బ్యాంకర్స్ ఫైనాన్స్ కూడా ఏం జరుగుద్దంటే సాధారణంగా ఈ దేశంలో ఆ ఫైనాన్స్ అంతా కూడా కొంత ఈ బ్యాంకింగ్ రంగంలో ఆధిపత్య కులాల వాళ్ళు ఎక్కువుండడంతో వాళ్ళకే వాళ్ళు లోన్ ఇస్తారు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి వచ్చేటువంటి వర్గాలకు మీకు పెద్దగా లోన్ రాదు. ఇప్పుడు ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ ముద్రా లోన్స్ అని ఇస్తున్నారో, సార్. ఈ ముద్రా లోన్స్‌లో కూడా మీరు చూస్తే 60% లోన్‌లు కేవలం అగ్రవర్ణాలకు అంటే ఆధిపత్య కులాలకు మాత్రమే పోయినాయి. డెవలప్డ్ కాస్ట్‌కు మాత్రమే పోయినాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చాలా చిన్న మొత్తంలో ఇచ్చారు. కాబట్టి ఈ వర్గాల్లోని పెద్ద నిరుద్యోగం ఉంది. ఈ దేశంలో కూడా నిరుద్యోగాన్ని మనం ఏ వర్గాల్లో ఎక్కువుందని చూస్తే ఈ పీఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం కూడా సార్. ఎస్సీలలో ఎక్కువుంది. మొట్టమొదటి స్థానంలో ఎస్సీలు ఎక్కువ. ఎస్టీలు, తర్వాత బీసీలు, తర్వాత ఓసీలు. ఓసీలకు ఎందుకంటే వాళ్ళకి పరిశ్రమలుంటాయి, సేవా రంగం ఉంది, అదేవిధంగా వ్యాపారం ఉంది. కాబట్టి వాళ్ళల్లో ఏదో రంగంలో వాళ్ళు అబ్జార్బ్ అయిపోతారు కాబట్టి అందులో నిరుద్యోగం తక్కువుంటది. ఇప్పుడు యువత దేశ భవిష్యత్తు. దేశానికి వెన్నెముక అంటున్నారు గదా! యువతను అసలు ప్రభుత్వాలు గాని, సమాజం ఎట్లా చూస్తున్నాయి? ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వాలేందంటే యువతతో ఆడుకుంటున్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే. ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. అట్లనే గత ప్రభుత్వం కూడా అనేకమైన వాగ్దానాలు ఇచ్చింది. కానీ ఆ వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు. సో ఇవాళ యువతతో ఆడుకోవడం అంటే వీళ్ళకు సరదాలాగా మారింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. యువత ఆడుకునే ఆట వస్తువు కాదు. యువత ఒక ఆటం బాంబు. మీరు సరిగ్గా వాడుకోకపోతే ఆ ఆటం బాంబు వెళితే మీ ప్రభుత్వాలు పడిపోతాయి. ఇవాళ గత ప్రభుత్వం మీద కూడా యువత ఆక్రోషంతోటే అవును. తిరస్కరిస్తే వాళ్ళ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలోనే మనం ఢిల్లీలో కూడా జంజీ 12 ఏళ్ల నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా తలలు వంచిందో మనం చూసినాం. అవును సార్. కాబట్టే యువతతో మీరు ఆడుకోవాలనుకుంటే మీ భవిష్యత్తుతో మీరు ఆడుకున్నట్టే లెక్క. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ యువత మీద చేయాల్సిందే తప్ప, సార్. మీరు ఏదో సబ్సిడీ స్కీమ్‌లు ఇస్తాము, ఆ సబ్సిడీ స్కీమ్‌ల ద్వారా ఓట్లు పొందుతాము అనుకుంటే ఆ కాలం చెల్లింది. ఇవాళ భారతదేశంలో యువత అనేటువంటి వాళ్ళు చాలా ఆవేశంతో, ఆక్రోషంతో రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏందంటే వాళ్ళు సబ్సిడీలు, రాయితీలు కాదు. వాళ్ళు కోరుకుంటున్నది ఏందంటే తమ అర్హతలకు అనుకూలంగా ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయి? ఉపాధి అవకాశాలు ఎట్లుంటాయి? మాకు అవకాశాలు లేకుండా పోయినాయనేటువంటి బాధ ఎక్కువ. మా కాళ్ళ మీద మేము నిలవాలి. మా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారే తప్ప, రాయితీల మీద మీరిచ్చేటువంటి ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేటువంటి డబ్బులో, సారానో దాన్ని కోరుకోవడం లేదు వాళ్ళు. అందుకే ఇవాళ యువత అసంతృప్తితో రగిలిపోతూ ఉంది. ఇవాళ భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో సార్. ఢిల్లీ నుంచి మనం జార్ఖండ్ పోయి చూసినాం. అవును. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య యువత ఆక్రోశం వెల్లిబుస్తుంది. తమిళనాడులో కూడా ఉన్న అవును. చీఫ్ మినిస్టర్‌ను మార్చిండ్రు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని యువత కొరకు పనిచేయకపోతే రాబోయే కాలంలో వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే యువతను ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. 53,40,000 కోట్ల బడ్జెట్. అవును సార్. 26, 27 సంవత్సరం. అందులో స్పోర్ట్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అని 1,24,000 కోట్లు ఏదో పెట్టిండ్రు. అది భారతదేశం మొత్తం. అసలు నిన్ను 1,00,00,000 పెట్టి బుల్లెట్ ట్రైన్. ట్రైన్‌ల గురించి ఎవడు అడిగిండండి? ఎగ్జాక్ట్‌లీ. నువ్వు యువతను స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ చేసి, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటా, లేదా వేజ్ ఎంప్లాయ్‌మెంట్ కింద ఏదైనా కంపెనీలో ప్లేస్‌మెంట్ ఇప్పియడమా? ఇది చేయాల్సినటువంటి బాధ్యతను పక్కన పెట్టేసి, వాళ్ళు రకరకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేసి దేశంలో ఏం సాధించాలనుకుంటున్నారు? ఇవాళ ఈ దేశమే మనం చూద్దాం. 4.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవును అన్నాం. సార్. అయితే ఈ ఆర్థిక వ్యవస్థలో హ్మ్. మొన్న హురున్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 26లో ప్రకటించినటువంటి హురున్ ఇండియా ప్రకారం భారతదేశంలో 308 మంది బిలియన్ డాలర్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అవును. వీరి సంపద భారతదేశ జీడీపీలో 1/3 అయింది. ఓకే. అంటే ఒక్క 308 మంది చేతిలో భారతదేశ ఆర్థిక. జీడీపీ 1/3 ఉంది. అబ్బా! అంటే ఇంట్రెస్టింగ్. ఎట్లాంటి తీవ్రమైన తీవ్రమైన. ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో. సార్. ఇదేనా మనం చేస్తున్న ప్రగతి? ఇది క్రోనీ క్యాపిటలిజం కాకపోతే ఎగ్జాక్ట్‌లీ. ఇంకేంటి? సో అందుకనే ఇవాళ యువత రగిలిపోతుంది. ఇప్పటికైనా మీరు ఆర్థిక వికేంద్రీకరణ భారత రాజ్యాంగం ఏదైతే ప్రవచించిందో దాని కొరకు మీరు కష్టపడండి. సార్. మీరు ఎంతసేపు మీరు క్రోనీ క్యాపిటలిజం చేసి ఆ ఇండస్ట్రీలను పెంచుతాం అనుకుంటా పోయి ఆ ఇండస్ట్రియలిస్టులను పెంచితే లాభం లేదు. సార్. భారతదేశం ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. ఇప్పుడు ఏమైంది? వెస్ట్ ఇండియా కంపెనీలు వచ్చేసి పాలిస్తున్నాయి. సార్ ఇప్పుడు మన తెలంగాణకొస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోయారనేది, ఆ నిరుద్యోగుల 5,00,000 ఓట్లతోటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులని క్రిమినల్ వేస్ట్ అనడం, ఇంజినీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అనడము సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మొట్టమొదట ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి పదాలు వాడడమే తప్పు. అవును సార్. మొట్టమొదట నేను కోరేది ఏందంటే, వాళ్ళకు లెటర్ రాయరాదు అనేటువంటి పదం మనం వాడినప్పుడు, వారికి ఇంజినీరింగ్ డిగ్రీ ఇచ్చినటువంటి సంస్థలు ఎవరు? విద్యాశాఖ మంత్రి కదా సార్. కాబట్టి ఆ విద్యనే విద్యా కదా. సంస్థ మంత్రి గాని, అవును సార్. ఆ సంస్థలు గాని, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసుకొని, మొదలు వాళ్ళ అక్కడి నుంచి బయటకు పక్కకు ఇప్పుడు ఇండివిడ్యువల్ ఫెయిల్యూరా? ఇన్‌స్టిట్యూట్ ఫెయిల్యూరా? పిల్లలు ఫెయిల్, ఇన్‌స్టిట్యూషన్స్ ఫెయిల్ ఇది అయినాయంటే మరి ఇన్‌స్టిట్యూషన్స్ ఫెయిల్యూర్. మరి విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయినట్టే ఇక కదా. మరి నేను కాదని అంటున్నారా? ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ప్రభుత్వాల ఫెయిల్యూర్ అది. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తింపు ఇచ్చి పట్టా ఇచ్చింది ఎవరు? అందుకే చెప్తున్నా ప్రభుత్వాల ఫెయిల్యూర్, ఇండివిడ్యువల్ ఫెయిల్యూర్ కాదు. సార్. కాబట్టి మనం ఆ మాట మాట్లాడకూడదు. సార్. మాట్లాడితే దాన్ని ఓనప్ చేసుకోవాలి. దానికి రెస్పాన్సిబిలిటీ వహించి తదుపరి చర్య తీసుకోవాలి. ఇవాళ ఈ దేశంలో పేపర్ లీకేజీలు సర్వసాధారణమైపోయాయి. అవును. అందుకనే కదా యువత మొన్న ఢిల్లీలో అన్ని రోజులు సమ్మె చేస్తే వాళ్ళ ప్రభుత్వాలు దిగొచ్చి విద్యాశాఖ మంత్రిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో
ప్రభుత్వాలు యువకులను యువతను మరి తక్కువగా అంచనా వేస్తే వాళ్ళు పెద్ద మూల్యం చెల్లించక మీరు తప్పదు. అన్నట్టు ఆటం బాంబే కాదు, హైడ్రోజన్ బాంబులాగా కూడా మారే పరిస్థితి ఉంది. ఇప్పుడు మారిపోతుంది. పక్కనున్న నేపాల్ గాని, పక్కనున్న అన్ని దేశాల్లో, పొరుగు దేశాల్లో ఇప్పుడు ఢిల్లీలో చూసాము, జార్ఖండ్‌లో చూసాము. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా మాకు సరైన సౌకర్యాలు లేని జన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. సార్ తెలంగాణకు వచ్చేసరికి మీరు పర్టిక్యులర్‌గా నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు కదా! ఈ గల్ఫ్ కార్మికులు ఒకవైపు ఇక్కడున్న పొటెన్షియల్ యూత్ అంతా అక్కడికి పోవడము, కనీసం అక్కడికి పోయి దిక్కులేని చావు చేస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడము, ఇక్కడికి హైదరాబాద్ నగరానికి వేరే వాళ్ళొచ్చి వలసలు చేయడము, తెలంగాణ ప్రభుత్వాలు ఎక్కడ రోడ్ మ్యాప్ మిస్ అయింది. ఇప్పుడు సహజ వనరులు, ఖనిజ వనరులు, మానవ వనరులకి ఒక అధికారిగా ఎట్లా లింక్ చేస్తే తెలంగాణ యూత్‌ని మనము చెప్పొచ్చు? ఇప్పుడు ఎవ్రీ డిస్ట్రిక్ట్ వారీగా తెలంగాణలో ఒక ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఒకటి క్రియేట్ చేసుకొని అసలు ఆ జిల్లాలో ఉన్నటువంటి యువత ఏంటి, వారికి ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఉంది. అంటే స్కిల్ సెట్ ఏముంది, వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు స్కిల్డ్ మ్యాన్ పవర్గా మారుతారు. సో ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ను మనం హైదరాబాద్లో కానీ దేశంలో ఎక్కడ మనం వాడుకుంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, లేదా వాళ్ళు స్వంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని ఎదగగలుగుతారు అనేది మనం చూసుకోవాల్సింది. సార్. అది ఇక్కడ మిస్ అయిపోయింది. పాలకులు ఎంతసేపు ఏంటంటే ప్రాజెక్టుల మీద వాళ్ళకు ఓకే. పెద్ద 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 ప్రాజెక్టులు రావాలి, అది వాళ్ళ మెయిన్ ఆశయం. ఇప్పుడు మరి మూసీ నది మీద 150,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ మీద లక్షల కోట్లు, కాళేశ్వరం మీద లక్షల కోట్లు. మరి సంపదను సృష్టిస్తున్నారు కదా సార్! ఈ సంపద ఎవరి చేతుల్లోకి పోతుంది? అసలు ఈ సంపదను ఎంత సృష్టి అయిందనే దాన్ని మనం మాట్లాడితే నేను ఇంతకుముందు చెప్పాను. భారతదేశ సంపద 1/3 జీడిపి కేవలం 308 మంది చేతుల్లోనే చేతుల్లో. కేంద్రీకృతం. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే 18 మంది బిలియనియర్స్ ఉన్నారు. సార్. ఈ 18 మంది బిలియనియర్స్ కూడా అంతా కూడా ఆధిపత్య కులాల వాళ్ళే. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందులో స్థానం లేదు. ఓకే. హైదరాబాద్లో కూడా దాదాపు 104 మెంబర్సు మోర్ దెన్ 1000 crores సంపద ఉన్నటువంటి మన ఉరున్ ఇండియాలో ఇచ్చిన లిస్టులో కూడా ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేడు. కాబట్టి అసలు ఈ సంపద ఎవరి చేతిలో పోతుందంటే వాళ్ళ చేతిలోకే పోతుంది. ఇవాళ పాలకులు, ఆధిపత్య కులాల వాళ్ళు 2 కూడా మిక్స్ అయిపోయి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి పాలసీ ఫ్రేమ్వర్క్ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకు అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 కలిసిపోయి పనిచేస్తున్నారు. రాజ్యాంగ ప్రవేశ పీఠికలో చెప్పిన భారతదేశ ఆత్మ ప్రజలందరికీ సమాన విద్యా, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పిస్తదని ప్రామిస్ చేసిన 80 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొంతమంది వ్యక్తుల చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అవుతుందంటే, మన పిడికెడు మంది పెత్తందారుల చేతిలో, భూస్వాములు, ఆసాముల చేతిలో బందీ అయినట్టు అనిపిస్తుంది. మీరు చెప్తున్న సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఆలోచించాలి? వాళ్ళు రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. మనం కూడా చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో వాళ్ళ సభలు చెప్తున్నాం. కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్ 1 వరకు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడే నిరుద్యోగుల మైండ్ సెట్ ఎట్లా మారాలి? నిరుద్యోగుల బాధ్యత ఏంటి దీనిలో? ఇప్పుడు అవకాశాలు ఎక్కడుంటే అక్కడ ప్రజలు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆశావాహులు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఏదో ప్రభుత్వంలో ఉద్యోగం, ఏదో ఒకటి అవుట్ సోర్సింగ్ దొరికినా చాలు, నా జీవితం ఏదో విధంగా గడపాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు? అరే బాబు, మొత్తం ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి మీకున్నటువంటి స్కిల్ ఏం కావాలి, మీరు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ఏం చేయాలి? సో దానికి అనుకూలమైన ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు వీళ్ళు ఏదైతే అంటున్నారో రాజీవ్ యువ వికాసము, ఇంకేదో రకరకాల వికాసంలో స్కీమ్స్ పెట్టారు. వాళ్ళకు రకరకాల స్కీమ్స్ పెట్టి కొంత బ్యాంకుతో టైప్ చేసి మీరు కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెంచి మనము వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు కూడా కొంత తీసుకోగలిగితే కొంత నిరుద్యోగం ఉపాధి తగ్గుద్ది. అదేవిధంగా యువకులు కూడా ఆలోచిస్తారు. వాస్తవానికి వాళ్ళకి మనం ఆ అవకాశం ఇస్తలేం కాబట్టి వాళ్ళకు వేరే పని లేదు. ఓకే. ఇప్పుడు గత 2.5 సంవత్సరంలో వీళ్ళు యువతకు ₹1 ఇవ్వలేదు. ఓకే. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా 9.5 సంవత్సరంలో యువత మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది చాలా చాలా తక్కువ, ఓకే. నెగ్లిజిబుల్. కాబట్టి యువత ఇంకా వేరే మార్గమే ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఇన్వెస్ట్ చేద్దామంటే డబ్బులు ఉండవు, బ్యాంకర్స్ ఇద్దామంటే వాడు ఇవ్వడు. మరి వీళ్ళు ఇంకేం చేస్తారు? అల్టిమేట్గా ఈ గిగ్ వర్కర్స్ కన్నా మారాలి, ఏదో వాడు ఇచ్చిన జీతం తీసుకొని బతకాలి. లేదంటే ప్రభుత్వంలో మన హైడ్రాలో చూసినాం, సార్. డ్రైవర్స్, టెంపరీ డ్రైవర్స్కు పిహెచ్డి స్టూడెంట్స్ కూడా పోయి Exactly. అప్లికేషన్ చాలా పెట్టుకున్నారు. బాధాకరం. మరి అది బాధాకరమైన విషయం. దీనికి ఫెయిల్యూర్ ఎవరు? ప్రభుత్వాలు తప్ప ఇంకొకరు కానే కాదు. సార్. ప్రజలు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి తెలియవు. ఈ అవకాశాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతున్నటువంటి అధికారులు కూడా. వాళ్ళ అధికారులు చాలామంది గైడ్ లైన్స్ కూడా ఇస్తారు, కానీ ప్రభుత్వంలో ఉన్న నేతలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అది కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఉన్న 5-6 సంవత్సరాల్లో, 4-5 సంవత్సరాల్లో మనం ఎట్లా అధికారాన్ని కాపాడుకోవాలి,
ఎంత అంతే. మొత్తంలో తిరిగి సంపాదించుకోవాలి, తిరిగి ఎన్నికల్లో మళ్ళా ఎట్లా మనం ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలి. ఈ సరే. ఆలోచన తప్ప వాళ్ళకి యూత్ మీద ఆలోచన ఇప్పుడు లేదు. రాజకీయ పార్టీలన్నీ గూడా సార్, ఏ పొలిటికల్ పార్టీ ఆఫీస్‌కి పోయినా గూడా మొత్తం యూతే కనపడుతున్నారు. అడ్డ మీద కూలీల్లాగా. అంటే ఈ రాజకీయ పార్టీల దృష్టిలో యూత్ అనేటోళ్ళు బూతులు క్యాప్చర్ చేసే వాళ్ళలాగా పెడుతున్నారు. ఒకప్పుడు మటన్ ముక్కకో, మందు బిర్యానీకో, సారా సీసాకో ఓటేస్తే అన్ని పొలిటికల్ పార్టీ ఆఫీసులలో రాజకీయ పార్టీ నాయకులు జేజేలు కొట్టే యూత్ దేశానికి వెన్నెముక అంటే వీళ్ళు రాజకీయ పార్టీలు ఉపాధి హామీ పథకంలాగా అడ్డ మీద కూలీల్లాగా వాడుతున్నారు. అంటే దారుణం ఇది. రాజకీయ పార్టీలు అంటే ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నాయి. పేదవాళ్ళనేమో 5,000, 500 ఇచ్చి కొంటున్నారు. యూత్‌నేమో వీళ్ళ మాయలో సైకో ఫ్యాన్సీగా పెడుతున్నారు. ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఈ సైకో ఫ్యాన్సీ పాలిటిక్స్‌లో బలయ్యేదంతా కూడా యూతే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ముందుకెళ్ళాలంటే మనము సామాజికవేత్తలు గాని, మనం గాని ఎట్లా దాన్ని బాగు చేయొచ్చు? సో, యూత్ అనేది ఏ రాజకీయ పార్టీలో ఆడిస్తే ఆడే విధంగా వీళ్ళు ఉండకూడదు. సో, వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళకి స్వతంత్ర భావాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సార్. మీరు వాళ్ళు పార్టీ ఫండ్ చేస్తున్నారు కాబట్టి నేను ఉద్యమాలు నడుపుతా, వాళ్ళు ఆడమన్నట్టు ఆడుతా అంటే మన ఉద్యమాలు సాగవు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈరోజు యూత్ స్వతంత్రంగా ఆలోచించి ముందుకు వచ్చి మీరు మీ డిమాండ్లను మీరు ప్రభుత్వానికి వ్యక్తపరచాలి. శాంతియుతంగా వ్యక్తపరచండి. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరచండి. ప్రభుత్వాలు దిగిరాకపోతే అడగండి. 100% దిగొస్తాయి. కాకపోతే మనం ప్రజెంటేషన్ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలికేలాగా ఉండకూడదు. అప్పుడే ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటాయి. ఇవాళ తెలంగాణలో కొన్ని ఉద్యమాలను వీళ్ళేం వక్రీకరిస్తున్నారు, పలానా రాజకీయ అవును. పార్టీ స్పాన్సర్ స్పాన్సర్ చేస్తున్నాయి. చేసిందని అవును. చెప్తున్నారు. అది తప్పది. సో, అందుకని అంటున్నాం కదా, వీళ్ళు దాన్ని ఖండించాలి. రెండోది నిష్పక్షపాతంగా అందరినీ మనం ఎగ్జాక్ట్‌లీ. విమర్శించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఖచ్చితంగా యూత్ అనేది ఉద్యమిస్తే మారనటువంటి అవును సార్. వ్యవస్థే లేదు. 100% యువతరం మనం. శిరమెత్తితే నవతరం సాగిరాదా అని ఎగ్జాక్ట్‌లీ. చెప్పేసి గతంలో శ్రీశ్రీ గారి సాంగ్ ఉంది. కాబట్టి 100% యువతరం శిరమెత్తితే ఏ ప్రభుత్వమైనా తలవంచక తప్పదు.